వజీర్ సార్ నమస్తే అండి. నమస్తే. రీసెంట్గానే చూసాం మనం వైసీపీ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అవుతుందంటూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నిరసనలు అసలు ఎలా చూడాలంటారు? ఇవాళ 2 సంవత్సరాలుగా జరిగినటువంటి 2 సంవత్సరాల మరి సభ తిరుపతిలో గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి లేకపోవటం వల్ల వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఆలోచనలు వచ్చినాయి. దీన్ని అబద్ధంగా మార్చాలి, నిజాన్ని అబద్ధంగా ఎలా మార్చాలనే దాంట్లో సిద్ధహస్తుడు, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ మిగతా అండుకో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వాళ్ళు ఆలోచించేది ఎప్పుడు కూడా చెడుని ఎప్పుడు కూడా ప్రచారం చేసే దాంట్లో బాగా దిట్ట. మొట్టమొదటిసారి ఇతను అసలు అధికారం రావటాకే వాడినటువంటి అతను చేసినటువంటి అన్ని అక్రమంగా మాట్లాడినటువంటి అవన్నీ కూడా నిజమని పోయి నమ్ముకొనే ఒకసారి నీకు ఓట్లు వేసిన సంగతి మనందరం కూడా చూసాం. ఇస్తే మీరు ఎలా పరిపాలించారనేది కూడా ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి తిరిగి మరల చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. ఇప్పుడు పట్టం కట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఇతర దేశాల నుంచి కానీ మన పెట్టుబడులు విపరీతంగా మన దేశానికి రావటం, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ఏమైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా రావటం, తర్వాత ఏమైతే ఆ పార్టీ మరి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్నీ కూడా అమలు పరుస్తూ ఉండటం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి జైలు కొడతా ఉన్న సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి దాన్ని మార్చాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా ఇది ఆయన ఒక మాట అన్నాడు, మొదటి సంవత్సరంలోనే దీని సంగతి ఏంటో తెలుస్తామని. మొదటి సంవత్సరంలో ఏం తేల్చలేకపోయాడు. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంకా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు వీళ్ళందరూ కూడా. వాళ్ళు అండుకోని పార్టీ మొత్తం ఇవాళ గొడ్డలి పార్టీ అనేది ఒక సింబల్గా ఏర్పడింది. అసలు ఆ గొడ్డలి పార్టీ అంటేనే భయపడతా ఉన్నారు. అసలు నువ్వు ఒక కార్యకర్త చనిపోతే వాడి ఇంటికి వెళ్తా అక్కడ ఫ్లెక్సీల్లో రఫా అని పెట్టినటువంటి గొప్ప గనులు మీరు. కాబట్టి మీరు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఇవాళ విశ్వసించే పరిస్థితుల్లో లేరు, ఉండరు కూడా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏదైతే స్కీములు ఇచ్చారో అవన్నీ కూడా ఇవాళ మహిళలకి ఉచిత బస్సు ఇచ్చాము. బస్సు ఇస్తే అది ఏముంది అంటాడు. ఏముంది ఏంటంటే ఇవాళ ఒక మహిళ తను స్వతంత్రంగా ఎక్కడికైనా సరే ఏ ప్రాంతానికైనా వెళ్ళేటువంటి స్వేచ్ఛని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. మరి ఆర్టీసీ మరి ఇవాళ రేపు రాబోయే ఈ బస్సులని బ్యాటరీతో నడిపేటువంటి బస్సులను కూడా రేపు ఇవ్వబోతా ఉన్నారు. అలాగే ఇవాళ తల్లికి వందనం దాంట్లో రేపు అందరినీ కూడా ఇవాళ సెలెక్ట్ చేసి రేపు జూలైలో ఇవ్వబోతా ఉన్నారు. అట్లాగే గ్యాస్ ఎంత రేట్ ఉన్నా కూడా గ్యాస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ మరి ఆడపిల్లలకి కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇవాళ ప్రధానంగా మొన్న మహానాడులో కూడా మహిళా శక్తి అనేటువంటిది దాన్ని తీసుకొని రేపు మహిళలకి రాబోయే ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో కూడా 33% మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిన సంగతి మర్చిపోకూడదు. ఇవాళ పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టకముందే మరి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు. ఇవన్నీ కూడా చూసి ఓరవలేకే ఇవాళ 2 సంవత్సరాలకి వెన్నుపోటు అని చెప్పేసి ఒక దొంగ ప్రచారాన్ని తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి కానీ ఆ గొడ్డలి పార్టీ వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటాం తప్పు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటారు మరి కూటమి ప్రభుత్వం పక్కన అన్ని అమలు చేస్తుందంటే ఆ స్త్రీనిధి కానీ లేదంటే ఎలాంటి అమలు చేయట్లేదు కాబట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అంటున్నారు. అలాగే చూస్తే ఇక్కడ కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోతుంది అంటూ వాళ్ళు మరి ఎందుకని ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? గతంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి హృదయం గలవాడంటే మీరు ఏది ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు గతంలో ఇచ్చారు నీ పార్టీ తరఫున. కానీ ఒక్కళ్ళని కూడా తీసివేయకుండా అది అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అది మర్చిపోవద్దు. ఇవాళ మేము కనుక తీసేసినట్టయితే కొన్ని వందలు ఒక్కొక్క బూత్ లెవెల్లోనే 100-200 మంది వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి పని చేయకుండా మరి కొత్త వాళ్ళందరూ కూడా లిస్టు తయారు చేస్తున్నారు. అలాగే వికలాంగుల లిస్టు తయారు చేస్తున్నారు. ఈ లిస్టు తయారు చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ లిస్టు రాగానే అది కూడా అమలు పరిచేదానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి తెలియజేసుకుంటాం. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఈ కొత్తగా మొదలు పెట్టారు డిఎస్సి మీద కుట్ర కోణం ఏంటంటారు? అసలు ఒక పక్కన పారదర్శకంగా జరిగిందని చెప్పి కోన శశిధర్ గారే వచ్చి
వివరణ ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందులో నారా లోకేష్ గారు ఒక్కొక్క సీటు ఒక్కొక్క టీచర్ పోస్టు ఎస్జిటిలో కానీ లేదంటే గనక స్పోర్ట్స్ కోటాలో కానీ ఒక్కొక్క సీటు 15 లక్షలకు అమ్ముకున్నారు ఆయన అంటూ ఆయన ఒక పక్కన చెప్పడం ఎలా చూడాలంటారు ఇదంతా? ఏమండి, ఇక్కడ డిఎస్సి దాంట్లో జరిగినటువంటిది ఎవరైతే పాస్ అవ్వలేదు, ఉద్యోగం రాలేదో వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు. వాళ్ళని అసంతృప్తిగా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఫీల్డ్లో తీసుకొచ్చి, ఎందుకంటే వాడి ఏదో ఆశ ఉంటుంది ప్రతి ఒక్కడికి కూడా. నాకు వాడు నాతో పాటు చదువుకున్న వాడికి వచ్చింది, నాకు రాలేదనేటువంటిది బాధ వాళ్ళల్లో ఉంటుంది. ఆ బాధను తీసుకొచ్చి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి కొన్ని వేల మంది మాత్రమే, 16,000 మంది మాత్రమే ఇవ్వడం జరిగింది, కానీ 1,00,000 మందికి ఇవ్వలేదు కదా. మిగతా మరి రాసిన వాళ్ళు 5 లక్షల నుంచి 6 లక్షల మంది రాశారు. వాళ్ళందరూ రాకపోతే వాళ్ళందరూ అసంతృప్తితో ఉంటారు. కాబట్టి ఎలాంటి మీరు ఏదంటే ప్రచారం చేసి ఏంటి సర్టిఫికేట్ ఇవాళ మీరు చెప్తా ఉన్నారు, స్పోర్ట్స్ సర్టిఫికేట్. స్పోర్ట్స్ సర్టిఫికేట్లో ఇవాళ ఎవరైనా క్యాస్ట్ రాస్తారండి? నేను ఒక మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్న రాష్ట్రానికి నేను చెప్తా ఉన్నాం, మేము దాంట్లో క్లియర్గా రాస్తాం వాళ్ళ పేరు, వాళ్ళ ఈవెంటు, మేలా ఫీమేలా రాస్తాము. తర్వాత అక్కడ వాళ్ళు రన్ అయితే రన్స్లో ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లో వచ్చారో అక్కడ రాసి ఫస్ట్ సెకండ్ థర్డ్ యాడ్ చేస్తాం. అందులో క్యాస్ట్ అనే దాన్ని అసలు రాయం. కానీ మీరు ఏం చెప్తా ఉన్నారు, ఇవాళ క్యాస్ట్ వైజ్గా కూడా కమ్మవారికి ఎక్కువ ఇచ్చారని చెప్తా ఉంటాం అనేది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి అబద్ధం అనే దానికి ఇక్కడ అవుతుంది. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఆ క్యాస్ట్ మీద చెప్పంగానే నిజమేనేమో అనేటువంటి ఆలోచనని తీసుకొచ్చే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మీరు అందరూ కూడా రెడ్డిస్కి ఇచ్చారని చెప్పి మేము ఎప్పుడైనా మాట్లాడామండి? ఏదైనా ఎప్పుడైనా మాట్లాడామా? కులాన్ని తీసుకొచ్చామా? ఇది ప్రభుత్వం సంబంధించిన విషయాన్ని, ప్రభుత్వ విషయాల్లో ఇట్లాంటి ప్రజల్ని కులాలను తీసుకొచ్చి మతాలను తీసుకొచ్చి రెచ్చగొట్టేది గతంలో మీ నాన్నగారు కూడా మరి ఆ రోజు హైదరాబాద్లో ముస్లింలకి హిందువులకి తగాదైపోయిన సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి మైండ్ కూడా మీకు కూడా ఉందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి ఎలాంటి పిచ్చి వేషాలు వేయద్దు వాళ్ళందరినీ కూడా. మరి ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ కమిషనర్ గారే వచ్చి వాళ్ళందరూ కూడా వచ్చి క్లియర్గా ప్రెస్ ముందు అన్ని పేపర్స్ పెట్టి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పేసి వాటి చక్కగా అన్నీ కూడా ప్రెస్ ముందు పెట్టి అన్ని వివరణ ఇస్తే కూడా ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే మీరు అసలు మనుషులా రాక్షసులా అనేది కూడా తెలియని పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ వాళ్ళకి తెలియజేస్తాం. వాళ్ళ నాయకులు అన్నారంటే ఒక అర్థం ఉందండి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయనే స్వయంగా బయటకు వచ్చి నారా లోకేష్ ఒక్కొక్క ఏదైతే టీచర్ పోస్టు 15 లక్షలకు అమ్ముకున్నాడని చెప్పి ఆయన ఆరోపణ చేయడం అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు నేను ఒకటే అడుగుతున్నానండి, నారా లోకేష్ గారు డబ్బులు తీసుకున్నారని చెప్పారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఒక్కళ్ళు పట్టించండి, మీరు ఆధారాలు ఉంటే తీసుకురండి. ఊరికి మాట్లాడటం నేను మాట్లాడతాను, మీరు మీ మీద ఏదైతే చెప్పాలంటే నేను చెప్పగలను. అనాధారమైనటువంటి అయ్యొద్దండి. మీరు ఏదన్నా నిజంగా మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీ గొడ్డల పార్టీ వాళ్ళు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ ఇచ్చిన ఆయన ఎవరో 15 లక్షలు 20 లక్షలు ఇచ్చిన ఆయన ఎవరో తీసుకురండి, పెట్టండి. నేనే మీకు తిరిగి ₹1 కోటి మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా. కావాలి ఊరికే వివేక్గా మాట్లాడితే ఉపయోగం లేదండి. దానికి ఆధారం ఉండాలి. మనం ఏదో ప్రెస్ ఉందని చెప్పి మీ సొంత ప్రెస్ ఉందని మీ సైడ్ భజన చేసే ప్రెస్లు ఉన్నాయని విశ్వచన మాట్లాడితే కుదరదు. ఇక్కడ ఆధారాలు కావాలి. ఆధారాలు లేకుండా మాట్లాడితే సరిపోదు. మేమైనా సరే ఆధారాలు లేకుండా ఎప్పుడు మాట్లాడలేదు, ఆధారాలతోనే మాట్లాడుతున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటాం. సరే, ఇంత మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయం మీద డిఎస్సి మీద చర్చించడానికి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? మరి ఆయన వస్తే ఇట్లా ప్రతి గురువారం టీవీ ముందు ఎందుకు మాట్లాడతాడండి? వాళ్ళ సొంత టీవీ ముందు సాక్షిలో ఎందుకు మాట్లాడతాడు? వచ్చేది అదేదో మాట్లాడేదేదో ప్రజలకు నిజంగా అసలు మీరు 11 మందికి కనుక ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల కోసం మనం పనిచేయాలి. ప్రజల సమస్యలు వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను తీసుకొచ్చి మరి అసెంబ్లీలో చెప్పి అవన్నీ సాధించి వాళ్ళందరినీ కూడా ఆ ఓటేసినట్టు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సింది పోయి ఇవాళ అసెంబ్లీకి రాకుండా జీతాలు మాత్రం తీసుకుంటా ఉన్నారు. ఎన్నోసార్లు స్పీకర్ గారు చెప్పారు, జీతాలు తీసుకొని కూడా రాకుండా జీతం తీసుకుంటాం అనేది అన్యాయం ఇది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అట్టయితే మీలాగానే మిగతా ఎంప్లాయీస్ కూడా రాకుండా జీతాలు తీసుకోవచ్చు కదా అనేటువంటిది కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది స్పీకర్ గారు. అయినా కూడా మీకు బుద్ధి సిగ్గు ఎగ్గు లేకుండా రాకుండా డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అసలు మనుషులుగా చూడమని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు అన్న సంగతి తెలియజేసుకుంటారు.